అనగానే హీరోల రెమ్యూనరేషన్ గురించే మనం మాట్లాడుకుంటాం. కానీ హీరోయిన్స్ ఏమైనా తక్కువ? ఆకాశమే హద్దుగా పారితోషికాలు అందుకుంటున్నారు. నార్త్ టు సౌత్ ముద్దుగుమ్మలంతా ముక్కు పిండి మరీ వసూలు చేసేస్తున్నారు. ఒకప్పుడు కోటి చూడ్డానికే కష్టపడిపోయిన హీరోయిన్స్ ఇప్పుడు ఒక్క హిట్తో రేటు అమాంతం పెంచేస్తున్నారు. అలా రఫ్ ఆడించేస్తున్న బ్యూటీస్ ఎవరో ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం ఈ స్టోరీలో. హీరోయిన్ల రెమ్యునరేషన్లో అగ్రతాంబూలం ప్రియాంక చోప్రాదే. తన గ్లోబల్ ఇమేజ్తో సినిమాకు ఏకంగా 30 నుంచి 40 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నారు ఈమె. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే కూడా తగ్గేదేలే అంటూ 25 నుంచి 35 కోట్ల రేంజ్లో పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆలియా భట్ సైతం హిట్టు ఫ్లాప్లతో పని లేకుండా 20 నుంచి 30 కోట్ల స్థాయిలో వసూలు చేస్తున్నారు. కేవలం టాప్ 3 మాత్రమే కాదు, బాలీవుడ్లోని మిగిలిన స్టార్ హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్స్ సినిమాకు 15 నుంచి 20 కోట్ల మధ్యలో అందుకుంటుంటే, శ్రద్ధా కపూర్, కృతి సనన్ లాంటి ముద్దుగుమ్మలు రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నార్త్తో పోలిస్తే సౌత్ తక్కువేమీ కాదు. ఇక్కడ కూడా మన స్టార్ హీరోయిన్లు కోట్లలోనే పారితోషికాలు అందుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్లు తీసుకుంటూ సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా రికార్డు సృష్టిస్తున్నారు. సాయి పల్లవి, రష్మిక మందాన లాంటి క్రేజీ భామలు కూడా 6 నుంచి 10 కోట్ల మధ్యలో అందుకుంటున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు హీరోయిన్లు కోటి రూపాయల పారితోషికం చేరుకోవడానికి ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క హిట్ వస్తే చాలు, పారితోషికానికి రెక్కలొస్తాయి. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే రేంజ్ కూడా 2 కోట్లకు పెరిగిపోయిందని టాక్ నడుస్తోంది. మొత్తానికి మన హీరోయిన్లు కూడా హీరోలకు మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. రెగ్యులర్ ఫార్మాట్స్లో సినిమాలు చేస్తే చూసే రోజులు పోయాయి. ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనే పెద్ద పదాలు వాడుతున్నప్పుడు తీసే స్టైల్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. వారణాసికి ఇదే చేస్తున్నారు ఇప్పుడు దర్శక ధీరుడు కూడా. ఎంటైర్ సినిమాని ఐమాక్స్ ఫార్మేట్లో షూట్ చేశారు. దానికి కారణాలు కూడా చెప్పారు ఆయన. మరి వారణాసి అప్డేట్ ఏంటి? ఐమాక్స్ వర్షన్ ఎలా ఉండబోతోంది? మనల్నందరినీ ఎలా అలరించబోతుందో చూడండి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అవగా చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపారు జక్కన్న. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. దీనికి ఓ బలమైన కారణం ఉంది. సినిమాలో చూపించే ప్రపంచం చాలా పెద్దదని, అంటార్కిటికాలో ఉండే 300 అడుగుల ఎత్తైన మంచుకొండలు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యపు భారీ సైన్యాలను స్క్రీన్పై చూపించాలన్నా, ఆ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అందించాలి అన్నా ఐమాక్స్ స్క్రీన్ మాత్రమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాకే అందులోకి దిగారు జక్కన్న. కథపై కూడా క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇది వారణాసిలో మొదలై అక్కడ్నుంచి మంచుతో నిండిన అంటార్కిటికా, ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి సాగుతుంది. అంతటితో ఆగకుండా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో రోమ్ కాలానికి వెళ్లి మళ్లీ చివరిగా వారణాసికి చేరుకుంటుంది. ఈ లొకేషన్స్ వింటుంటేనే కథ స్పాన్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఆగస్టు 9న వారణాసి నుంచి మేజర్ అప్డేట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మహేష్ బాబు పుట్టినరోజున ఖచ్చితంగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్తామంటున్నారు జక్కన్న. వారణాసికి మరో రికార్డు కూడా ఉంది. పూర్తిగా ఐమాక్స్ ఫార్మెట్లో షూట్ చేసిన తొలి నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్, ఒడిసీ కూడా ఐమాక్స్ లో షూట్ చేసినవే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద హాలీవుడ్ సినిమాల దండయాత్ర మళ్లీ షురు అయిందా? మార్వెల్ సూపర్ హీరోస్ వస్తే థియేటర్స్లో కలెక్షన్ల మోత మోగిపోవడం ఖాయమేనా? వీకెండ్లోనే 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టేసిన ఈ కొత్త స్పైడర్ మ్యాన్ ఫుల్ రన్లో ఎలాంటి నంబర్స్ క్రియేట్ చేయబోతోంది? అసలు ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన టాప్ 10 హాలీవుడ్ మూవీస్ ఏంటో లెట్స్ వాచ్. హాలీవుడ్ సినిమాలని మన దగ్గర తక్కువ అంచనా వేయడానికి లేదని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మరోసారి నిరూపిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఇండియాలో ఏకంగా 303 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ కలెక్షన్ల సునామీతో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో అమాంతం 3వ స్థానంలోకి తీసుకొచ్చింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ప్రస్తుతం ఇండియాలో 484 కోట్లతో
అవతార్ ద వే ఆఫ్ వాటర్ టాప్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత 438 కోట్ల వసూళ్లతో అవెంజర్స్ ఎండ్ గేమ్ రెండో స్థానంలో నిలిచింది. తాజాగా 303 కోట్లతో మూడో స్థానంలో ఉన్న స్పైడర్ మ్యాన్ ఇదే జోరు కొనసాగిస్తే ఆ రెండు రికార్డులను కూడా బ్రేక్ చేసేలా కనిపిస్తోంది స్పైడర్ మ్యాన్. ఇక 291 కోట్లతో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ నాలుగో స్థానంలో, 257 కోట్లతో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఐదో స్థానంలో ఉన్నాయి. జంగిల్ బుక్, అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా 200 కోట్లకు పైగా కలెక్షన్లతో 6-7 స్థానాల్లో సత్తా చాటాయి. లయన్ కింగ్, ముఫాసా ది లయన్ కింగ్, ది ఒడిస్సీ లాంటి హాలీవుడ్ క్లాసిక్స్ సైతం ఇండియాలో 150 కోట్లకు పైగా రాబట్టి టాప్ 10 జాబితాలో నిలిచాయి. తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాల హవా నడుస్తోంది ఇప్పుడు. కథ రొటీన్గా ఉన్న కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటే చాలు, థియేటర్స్ దగ్గర కాసుల పంట పండుతోంది. మరి ఇదే ఊపులో ఆగస్టులో రాబోయే 3 ఫ్యామిలీ మూవీస్ ఈ ట్రెండ్ని కంటిన్యూ చేస్తాయా? బాక్స్ ఆఫీస్ దగ్గర సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాయా? ఇంతకీ ఏంటా సినిమాలు? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్లో ప్రస్తుతం ఎలాంటి కథతో వచ్చినా సరే అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అయితే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన శంకర వరప్రసాద్ గారితో పాటు నారి నారి నడుమ మురారి కుటుంబ ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఈ మధ్యే మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించారు. ఈ సక్సెస్ ఫార్ములాను నమ్ముకొని ఆగస్టులో మరికొన్ని ఫ్యామిలీ మూవీస్ వచ్చేస్తున్నాయి. సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న విడుదలకు ముస్తాబవుతోంది. అలాగే రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఇరుముడి కూడా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు పక్కా ఫ్యామిలీ సినిమాలే. ఈ ఫ్యామిలీ సినిమాల జాతరలో ముందుగా ఆగస్టు 7న కొరియన్ కనకరాజు వస్తున్నాడు. ఇందులో హారర్ అంశాలున్న కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్నాడు కనకరాజు. ఈ సినిమాలన్నీ మెప్పిస్తే ఈ ఆగస్టు టాలీవుడ్ బాక్సాఫీస్కు బంగారు బాతుగా మారడం ఖాయం. మరి ఇందులో ఎన్ని ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తాయో చూడాలి. వరుస ఫ్లాప్లతో సతమతమైపోతున్న నితిన్ ఎట్టకేలకు కంటెంట్ ఓరియంటెడ్ కథల వైపు అడుగులు వేస్తున్నారా? దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక డీలా పడిపోయిన ఈ హీరో ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఒక కొత్త సినిమా షురూ చేశారు. మరి నాని డబ్బులు పెడుతున్నారంటే ఆ కథ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాతో అయినా నితిన్ ఫ్లాప్ల పరంపరకి బ్రేక్ పడుతుందా? చూసేయండి. గత 10 ఏళ్లలో నితిన్ 12 సినిమాలు చేస్తే ఏకంగా 10 ఫ్లాప్ అయ్యాయి. భీష్మ, అలాంటి 2 హిట్లు మినహాయిస్తే చెక్, రంగ్ దే నుంచి గతేడాది వచ్చిన తమ్ముడు, రాబిన్ హుడ్ వరకు అన్నీ పరాజయాలే. వరుసగా డిజాస్టర్లు పలకరిస్తుండడంతో కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ ఈసారి పక్కా ప్లానింగ్తో కంటెంట్ ఉన్న కథను ఎంచుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కథల విషయంలో ఇన్నాళ్లు కాస్త తడబడిన నితిన్ ఈసారి దండోరా ఫేమ్ మురళీకాంత్, దేవసోత్ దర్శకత్వంలో అలియాస్ రుక్మిణి అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తుండడం. నాని లాంటి టేస్ట్ ఉన్న హీరో ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో కథలో ఖచ్చితంగా ఏదో బలమైన విషయం ఉండే ఉంటుందని భావిస్తున్నారంతా. స్క్రిప్ట్ ఎంపికలు, నాని జడ్జిమెంట్ అందరికీ తెలిసిందే కాబట్టి అలియాస్ రుక్మిణి కంటెంట్పై నమ్మకంగా ఉన్నారు నితిన్ కూడా. సక్సెస్ కోసం మొండి పట్టుదలతో ఉన్న ఈ హీరో తన పాత పంధా మార్చుకొని కొత్త కథ వైపు అడుగులేయటం ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది. మరి రుక్మిణి అయినా నితిన్ ఫ్లాప్ స్ట్రీక్కు ఎండ్ కార్డు వేస్తుందో లేదో వేచి చూడాలి. చిరంజీవి బ్రేక్ నుంచి తిరిగొచ్చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య గాయాల బారిన పడి షూటింగ్కి కొన్ని వారాల పాటు బ్రేక్ ఇచ్చారు. మరి అఖిల్ కొత్త సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. వీళ్లు మినహాయిస్తే మిగతా హీరోలంతా షూటింగ్స్తో బిజీ. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, ఎవరు ఏం సినిమాలు చేస్తున్నారో చూసేద్దాం. ముందుగా హలో నేటివ్ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్స్ ను చూద్దాం. నాని, శ్రీకాంత్ వదిల చేస్తున్న ప్యారడైజ్ తో పాటు ప్రశాంత్ వర్మ కథందిస్తున్న అధీర, సంపత్ నంది భోగి, అవసరాల శ్రీనివాస్ సినిమా, వంశీ నందిపాటి నిర్మిస్తున్న పొలిమేర 3 షూట్స్ ముచ్చింతల్లోనే జరుగుతున్నాయి. చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్కొచ్చిన చిరు ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఫౌజీ షూట్ కోకాపేటలో జరుగుతోంది. అల్లు అర్జున్ రాకా షూటింగ్ కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతోంది. వారణాసి షూట్ కూడా గత 40 రోజులుగా శంషాబాద్ తాహిర్ స్టూడియోలో జరుగుతుండగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఇరుముడి సినిమా షూటింగ్ పీలేరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ అజీజ్ నగర్లో జరుగుతోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు షూట్తో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టు సినిమా షూట్ 4 వారాలుగా శంకర్పల్లిలోనే జరుగుతోంది. గోపీచంద్ వెంకట్ కాంబినేషన్లో వస్తున్న సింగ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రణబాలి షూటింగ్ గండిపేటలోనే 4 వారాలుగా నాన్ స్టాప్ గా జరుగుతోంది.
సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని డీటెయిల్స్తో నైట్ టీటీలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.